ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. దేవుడి ప్రణాళిక మన పట్ల ఏమై ఉంది? మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం అధ్యయనం చేస్తాం. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో గర్భఫలమును భూఫలమైన నా సస్యములను ద్రాక్షారసమును మనం 13వ వచనమే చాలు. నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు? ఎందుకు మనల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు? ఈ 3 విషయాలు ఆఫ్ వేసుకుంటాను. అక్కడ కూడా కట్టుకున్నావా? ఆఫ్సెట్ వేసుకోవచ్చు కదా అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 3 విషయాలు చెప్తున్నాడు. ఎందుకని దేవుడు మనల్ని ప్రేమించాలి? 1. రెండవది, ఎందుకు ఆయన మనల్ని ఆశీర్వదించాలి? 3వది, ఎందుకు ఆయన మనల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు? ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు మనలో చేవేసే సమయంలో ఆయన ఆశీర్వాదం పొందాలి అంటే ఏ షరతు లేకుండానే ఒట్టిగానే దేవుడు ఆశీర్వదిస్తాడా? కాబట్టి ఆయన చేత మనం ఆశీర్వదించబడాలి అంటే, ఆయన చేత మనం వర్ధిల్లి అభివృద్ధి పొందాలంటే ఏదో ఒక బలమైన కారణమైతే ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు నేను ఆశీర్వదిస్తాను అంటాడు. మరి మనిషి ఏం చెప్పాడో చూద్దామా? ఆదికాండం 27వ అధ్యాయము మనిషి ఏం చెప్పాడో చూడండి. 4వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనం. నేను చావకమునుపు. ఇక్కడ మనిషి ఆశీర్వదించాలంటే ఏం చెప్పాడు? నేను చావకమునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరచి నేను తినుటకు నా యొద్దకు తెమ్ము. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ ఇస్సాకు ఏశావుతో చెప్తున్న మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి ఆశీర్వదించు డాడీ అని ఉండొచ్చు. అయితే షరతు పెట్టాడా? ఏంటి అంటే, నాకు శ్రేష్టమైన వేటాడిన భోజనం కావాలి, వేట మాంసంతో భోజనం. ఎందుకని? నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా. నీ ఇష్టం. నా మాట వింటే నీకేమొస్తుంది? ఆశీర్వాదం. వెళ్ళలేదనుకో ఏమవుతుంది? అంతే. ఇక్కడ ఒక మనిషి ఆశీర్వదించడానికి ఇన్ని షరతులు పెడితే మరి దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఏ షరతు ఉండదా? ఉండదా? ఉంటుంది. కాబట్టి ప్రభు బలలో చేయడానికి ముందు నిజముగా దేవుని షరతుకి మనం లోబడుతున్నామా? దేవుని మాటకు మనం పాటిస్తున్నామా? దేవుని మాటకి విధేయత చూపామా? దేవుడు చెప్పింది చేస్తున్నామా? మరి ఈ ఆశీర్వాదం ఏమైపోయింది? ఎందుకు ఆశీర్వాదం పోయింది? ఎందుకు మనకు సమస్య వచ్చింది? మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది ఇక్కడ. ఆరోగ్యానికి బదులు అనారోగ్యం వస్తుంది ఇక్కడ. అంతేనా కదా? అసలు దీనికి దానికి గల కారణాలు ఏంటి? ఎప్పుడైతే ఆశీర్వాదము పొందే అర్హత ఉండదో ఆటోమేటిక్గా ఏముంటుంది? ఇక శాపాలే ఉంటుంది. కరువు కాటకాలు. చూడు ఏమని
ఏశావుని ఆశీర్వాదం పోగొట్టుకున్నందువల్ల ఏమని ఆశీర్వదించాడో చూడండి. ఏం ఆశీర్వదించాడు అర్థమవుతుందా? 37వ వచనం నుంచి ఆశీర్వదించాడు. ఇవి మిగిలిపోయినాయి ఈయన దగ్గర. పోగొట్టుకున్నాడు ఏశావు. మరి తండ్రి దగ్గర ఏం పొందాడో చూడండి. అందుకు ఇస్సాకు ఇదిగో అతన్ని నీకు ఏలికలుగా నియమించి. ఇప్పుడు ఏలుబడి చేసే శక్తి ఎవరికి పోయిందట? యాకోబుకు పోయింది. ఇప్పుడు ఒక్క ఆశీర్వాదం కూడా లేదండి ఈయన దగ్గర. ఏం లేదు. ఏమని అడిగాడు చూడండి. ఏదైనా ఒక ఆశీర్వాదం అన్న ఏ డాడీ అని అడిగాడు. 21వ వచనం. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు తీసుకుని చెప్పి నాకు కావాల్సింది నాకు రావాల్సిన దీవెనలు తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు ఇదిగో అతను నీకు ఏలికలుగా నియమించి. ఏమని అడిగినాడు? అద్భుతమైన సబ్జెక్ట్. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, ఒక్క దీవెన కూడా లేదు, అన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఆశీర్వాదం లేదంటే ఏమున్నట్టు? చూడు ఏమున్నాడు చెప్తున్నాడు. అతను నిన్ను ఏలికగా నియమించి ఉన్నాను. ఏం చేశాడంట? అతనికి దాసులుగా ఇచ్చి తిని, ఇంకా ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమేగా ఏశావు ఎలుగెత్తి ఏడవడం మొదలు పెట్టాడు. ఇక ఏమని ఏడుస్తున్నాడు? నా తండ్రి ఒక్క దీవెనైనను, ఒక్క దీవెన కూడా ఉండలేదా నా కోసం? ఒక్క ఆశీర్వాదమైన లేదా నా కోసం? అయిపోయింది. ఈరోజు చాలామంది ఏడ్చే పరిస్థితి, ఏశావు లాంటి పరిస్థితి. ఆశీర్వదించబడవలసిన మనం ఎందుకు అనారోగ్యం వస్తుంది? ఆశీర్వదించబడవలసిన మనం ఎందుకు అప్పుల పాలవుతున్నాం? ఆశీర్వదించబడవలసిన మనం ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? ఆశీర్వదించబడవలసిన మనం ఎందుకు ఇబ్బందుల పాలవుతున్నాం అనేది మనం అధ్యయనం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కదా నాయన, మరి ఏది ఆశీర్వాదం? ఈ అనారోగ్యం ఏంటి? ఈ మంచంలో ఉండటం ఏంటి? ఈ యాక్సిడెంట్ ఏంటి? ఈ ప్రమాణాలు ఏంటి? ఈ ప్రమాదం ఏంటి? ఈ అప్పులేంటి? ఈ ఇబ్బందులేంటి? ఈ కష్టాలేంటి? ఏ సేవ అడిగినట్టుగా అడగాలి మనం కూడా. ఒక్కటైనా లేదా? మరి లేకపోతే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఏ సేవకు తెలుసా తెలియదు ఇవన్నీ ఎందుకు వచ్చాయో? తెలుసా తెలీదా? ఏమని తెలుసు? నేను నా తండ్రికి సరైన సమయంలో వేట మాంసం తెచ్చి ఇవ్వలేకపోయినా, అంటే నా తండ్రి మాటకు నేను లోబడలేకపోయినా, అది నేను చెరిగించలేకపోయినా, తిరిగి తెచ్చాడు కానీ ప్రయోజనం ఆలస్యమైంది అంతే. ఏమైంది? ఆలస్యం. మనం ఎంత ఆలస్యమైనా చేస్తాం, మనకు తెలీదు. ఆలస్యం అవడం వల్ల ఆశీర్వాదాలు పోతాయని మనకు తెలీదు. టైం పోయింది అనుకుంటాం మనం అంతే, కానీ ఆ టైం వెనక ఏం పోయింది? ఆ రహస్యంలో మర్మం ఆశీర్వాదాలు పోతున్నాయి. నేనేమంటున్నానంటే బ్యాంకులో కొన్ని నెలలు కనుక మన అమౌంట్ ఉంటే వాడు నెలకి ఇంతని కలుపుతాడు. అసలైతే కొన్ని నెలలకైనా ఇంతని ఆ 10 రూపాయలు, 20 రూపాయలు, 50, 100, 150 కలుపుతాడు. ఒకవేళ కొంచెం పెద్ద మొత్తం ఉందనుకో 5,000, 10,000 కూడా కలుపుతాడు. కానీ సార్ 5,000 కట్టేది. ఇక్కడ అర్థమవుతుంది నేను చెప్పేది. కలపబడడానికి బదులు ఏమైనాయి? కట్ అయినాయి. అంటే శత్రువుకి మనం ఎక్కడో అవకాశం ఇచ్చాం. ఆశీర్వాదం అంటే దేవునికి అవకాశం ఇస్తే మనకేమొచ్చేది? ఆశీర్వాదం. అది పోయిందంటే అర్థం ఏంటంటే
ఆశీర్వాదం రాకపోగా ఉన్నది పోయింది ఇక్కడ. అంటే శత్రువుకి మనం ఎక్కడ అవకాశం, ఏ విషయంలో అవకాశం ఇచ్చాం, అందువల్ల మనకు లాస్ అయింది, అందువల్ల మనకు నష్టం వచ్చింది. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎక్కడో ఇవ్వలేకపోయాం, దాన్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు ఆశీర్వదించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన గుండెని బాదుకుంటూ ఏడ్చాడు, కానీ ఆశీర్వాదాలు ఆ తండ్రి దగ్గర లేవు, కానీ ఈ తండ్రి దగ్గర ఉన్నాయి. ఏశావు తండ్రి దగ్గర లేకపోవచ్చు ఆశీర్వాదాలు, సరి చేసుకుంటే మన తండ్రి, జీవం గల తండ్రి దేవుని దగ్గర ఆశీర్వాదాలు సమృద్ధిగా అయిపోయేటివి కాదని. అంటే అవి పోగొట్టుకోకూడదంటే మనం సరి చేసుకోకుంటే పోగొట్టుకుంటాం, సరి చేసుకుంటే పొందుతాం. ఏమేమి సరి చేసుకోవాలా, ఏమేమి పొందాలా, ఈరోజు అది మన టాపిక్. ఒక అరగంట 30 నిమిషాల్లో నేను వీలైనంత త్వరగా ముగించిన ప్రయత్నం. ఏమేమి సరి చేసుకోవాలా, ఏమేమి పొందుతాం, ఏమి సరి చేసుకోలేకపోతే ఏం పోగొట్టుకుంటాం అనే విషయాలని మనం పరిశీలన చేద్దాం. మొదటిది మనం చూద్దాం. 145వ కీర్తన మొదటి వచనం చదవండి. మొదటిది ఏంటిది? ఒక 3-4 పాయింట్లు చెప్తాను. మనం ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోయాం, ఏశావు ఎందుకు పొందలేకపోయాడో అర్థమైపోయింది మనకు. మరి మనం ఎందుకు పొందలేకపోయాం? రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను. మొదటిది ఏంటంటే మనము దేవుని గణపరచాలా. దేవుని గణపరచకపోతే ఆశీర్వాదం ఏమవుతుంది? కట్ అయిపోతుంది. ఇది దావీదు తెలుసుకోగలిగాడు. రాజమైన నా దేవా నేను నిన్ను గణపరుస్తాను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. కాబట్టి నేను గణపరుస్తాను. ఇప్పుడు నేను నిన్ను గణపరిస్తే నువ్వు కూడా నన్ను ఏం చేయాలా? ఈ బాధ వాడండి, గణపరచాలి. కాబట్టి నేను నిన్ను గణపరిస్తే నువ్వు కూడా నన్ను ఏం చేయాలా? గణపరచాలా. నేను నిన్ను గణపరిస్తే నువ్వు నన్ను ఆశీర్వదించాలి కదా. మరి నాకు రావాల్సిన ఆశీర్వాదం ఏమైంది? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 30 వచనం చివరి లైన్ చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 30 వచనం. అంతసేపు చూడడం అవసరం, 2వ అధ్యాయం 30 వచనం చదువు. అంతసేపు చూడడం అవసరం, ఆ పదం ఉందో లేదో చూడాలంటే. నన్ను గణపరచు వారిని దేవుడు ఇక్కడ సాక్ష్యం కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దావీదు అంటున్నాడు, రాజుమైన నా దేవా నేను నిన్ను గణపరుస్తాను. నేను నిన్ను గణపరుస్తాను అంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా నన్ను ఏం చేయాలా? గణపరచు. నేను నిన్ను గణపరచడం, నువ్వు నిన్ను ఆటోమేటిక్గా నువ్వు నేను నీ మాట విన్నాను, నిన్ను గణపరచడం, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. కానీ దేవుడికి కోపం వచ్చింది, క్వశ్చన్ వేసాడంట దేవుడు. కోపం కూడా వచ్చింది, క్వశ్చన్ కూడా వేసాడు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి మొదటి అధ్యాయం అనుకుంటా, మొదటి అధ్యాయం 3వ వచనం. ఏశావును ద్వేషించి చదువు. ఏశావును ద్వేషించి నేను తండ్రినైతే 4వ వచనం చదువు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మలాకిలో లేదా? 6వ వచనం. చదువు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. క్వశ్చన్ వేసాడా లేదా? అంటే మనం ఎక్కడో దేవుణ్ణి ఏం చేయట్లేదు, గణపరచలేదు. అందుకని మనకు ఆశీర్వాదం మిస్ అయింది. అనుకున్న సమయానికి తేలేకపోయాడు ఏశావు. యాకోబు కంటే ముందు రాలేకపోయాడు. యాకోబు కంటే ఆలస్యం రావడానికి కారణాలు ఉన్నాయి ఏశావులో, కానీ ఇక్కడ అది పని చేయలేదు. యాకోబు మోసయుక్తంగా తెచ్చిపెట్టాడు, ఏశావు తెచ్చింది యథార్థమైన. కానీ ఈయన మాట ఇచ్చింది ఏంటంటే
ఈయన మాట ఇచ్చింది ఏంటి? నాకు వేట మాంసం తెచ్చి భోజనం పెడితే నేను తిని ఆశీర్వదిస్తాను అన్నాడు. అర్థమైంది నేను చెప్పేది? వాడు తెచ్చాడు, వాడు పెట్టాడు, తిన్నాడు, ఆశీర్వదించాడు. అంటే ఆలస్యమైంది. ఆలస్యం కూడా అమృతము విషయంగా మారింది. ఇక్కడ ఆలస్యం అమృతం చేదైతుందని చెప్తారు కొంతమంది. బైబిల్ నుంచి వచ్చిన మాట. బయట ఎక్కడ రాయబడింది? అది ఎవరికి? ఆశీర్వాదం బదులు శాపం వచ్చింది ఏసావుకి ఇక్కడ ఆలస్యమైనందుకే. కాబట్టి ఆలస్యం అనేది మన జీవితంలో ఉండకూడదు. అది నిర్లక్ష్యం. ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. ఒక అరగంట ముందు, పావుగంట ముందే వెళ్ళి కూర్చోవాలి. మాకు సేవకుల మీటింగ్ జరుగుతుంది. ఆలస్యం జరిగితే కుదరదు. ఆయన రిజిస్టర్ పెడతారు. రిజిస్టర్లో సంతకం చేసి ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చారో రాస్తేనే లెక్క. అది అయిపోయిన తర్వాత రిజిస్టర్ ఉండదు. ఇంక నువ్వు అటెండ్ అయినా కూడా ఆబ్సెంట్, అటెండ్ అయినట్టు కూడా ఉండదు. మాకు ఇన్ని రూల్స్ ఉన్నాయి. మరి స్కూల్ పిల్లల్లాగా అటెండెన్స్ చేసినట్టు ఉంటుంది మా దగ్గర సేవకుల మీటింగ్లో. కాబట్టి ఎన్ని రూల్స్. ఆలస్యం అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఇస్తున్నవా నువ్వు? నీ తల్లికి ఇచ్చిన ఘనత, నీ తండ్రికి ఇచ్చిన ఘనత, నీ పనికి ఇచ్చిన ఘనత, నీ వ్యాపారానికి ఇచ్చిన ఘనత, నీ ఫ్రెండ్స్కి ఇచ్చిన ఘనత, నీ దావతులకు ఇచ్చిన ఘనత, అక్కడ ఇచ్చినంతటి ప్రయారిటీ నాకు ఇస్తున్నావా అని అడుగుతున్నాడు ఇక్కడ. వాళ్ళకందరికి ఇస్తావు మంచిదేనయ్యా, ఇయ్యొద్దని చెప్పాలని నేను, ఇచ్చుకో, కానీ నాకు ఇవ్వాల్సింది ఏమి ఇచ్చావు? అదేనా దాని అర్థం ఇక్కడ కాదా? అలాగనే నువ్వు ఎవరిని కనపరచొద్దు, ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వద్దు, ఫ్రెండ్స్ దగ్గర పోవద్దు, పనికి పోవద్దు, ఇవి చెప్పలేదు కదా. వాక్యం తప్పు అర్థం చేసుకోకూడదు, సమగ్రవంతంగా అర్థం చేసుకున్నాడు. నాకు రావాల్సిన ఘనత ఏమైంది? అడుక్కుంటున్నాడు అనుకోకూడదు ఇక్కడ. దానికి కరెక్ట్గా అర్థం, అంటే నీకు ఘనత రావాలన్నా, నీకు ఆశీర్వాదం రావాలన్నా నువ్వు ఇది చేయాలి. మన పనికి ఆలస్యం పోతామా? మన ఊరికి ఆలస్యం పోతామా? మన ట్రైన్కి ఆలస్యం పోతామా? మన కాలేజీకి ఆలస్యం పోతామా? ఎగ్జామ్ సెంటర్కి ఆలస్యం, సెకండ్లు నిమిషాలు ఆలస్యం అయితే వాడు నాట్ అలవడం, లైఫ్ అయిపోయింది. చూసారా? కాబట్టి ఈ ఆలస్యము మనకి ఎంతో ప్రమాదాన్ని తెస్తుంది. ఆ నిర్లక్ష్య స్వభావం లేకుండా ఉండాలి, చురుకుగా ఉండాలి, 10 నిమిషాల ముందే ఉండాలి. దేవుని పని దగ్గర మనం చాలా ఆలస్యం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, దేనికో ప్రాముఖ్యత ఇస్తున్నాం. అందువల్ల దేవుడి కోపం తెప్పించే వారిగా ఉన్నాం. ఆయనని గనపరచలేకపోతున్నాం. అందరినీ గనపరుస్తున్నామంట. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత లోపిస్తుంది, ఆలస్యమవుతుంది, సమయం తగ్గిపోతుంది. అందువల్ల ఆశీర్వాదానికి బదులు ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, గొడవలు, రోగాలు. నాకు 2015 ఎందుకు యాక్సిడెంట్ అని నేను చెప్పాను? పరిచయం ప్రారంభించమని దేవుడు చెప్పాడు. అక్కడ స్థానిక నా పైన సుపీరియర్ సంఘము వద్దని, ఇంక వాళ్ళు వద్దన్నప్పుడు నేనేం చేయాలా నా అనుకున్నా. కానీ పరిచయం చేయమని ప్రారంభించమని చెప్పింది ఎవరు? నేను ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చినా, ఎవరికి లోపడ్డాను, ఎవరికి కనపరిచినట్టు? దేవుడికి కనపరచకుండా వాళ్ళని కనపరిచిన, దేవుడు మాట వినకుండా వాళ్ళ మాట విన్నా. ఘోరమైన ప్రమాదం, బ్రతుకుతానన్న గ్యారెంటీ లేని యాక్సిడెంట్ అయింది. కానీ దేవుడు సరి చేసుకున్న ప్రమాదాన్ని క్షమించు, ఇక మీదట నేను అలాంటి తప్పు ఎప్పుడు చేయను. బ్రెయిన్ ఓపెన్ కాల, సర్జరీ కాల, ఏమి మంచాల మీద పడుకోలేదు, సంవత్సరాలకు నిలబడి రెస్ట్ తీసుకోలేదు, తీర్మానం చేసుకున్నా. ప్రభు అద్భుతంగా నాకు స్వస్థపరిచాడు, అద్భుతంగా స్వస్థపరిచాడు. బండి ముక్కలైపోయింది. ఆ బండి రిపేర్ చేయడానికి ఆ బండి ఖరీదు
35,000 అంట. బండి కొత్తది కొన్నప్పుడు ఎంత? 35,000 కాదు. ఎన్నేళ్ళకి? 7 ఏళ్ళే. అది 2007లో షోరూమ్ పీస్. 2015 యాక్సిడెంట్ అయింది. బండి నా చేతికి వచ్చినప్పుడు 2008, 15. ఎన్నేళ్ళైంది? 7 ఏళ్ళే. దాన్ని రిపేర్ చేయించడానికి నాకు 55,000 ఖర్చు. ఎంత ఖర్చు అయింది? అర్థమైందా? కొన్నది ఎంత? ఖర్చు అయింది ఎంత? అర్థమైందా నేను చెప్పేది? అంటే నేను ఎంత డబ్బు దాదాపుగా ఈ బండితో పెట్టుకుంటే, ఆ బండి బస్ స్టాండ్లో పెట్టిన స్టాండ్లో పెడితేనే ఎంతైందో తెలుసా? నేను రికవరీ వెళ్ళి మళ్ళీ బండి తెచ్చుకోవడానికి పోయే వరకే వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉల్లిపాయలకి వేయాలనుకున్నట్టు. అసలు యాక్సిడెంట్ అయిందిగా. ఈయన ఎవడు గుర్తొచ్చాడు, ఈయన చచ్చాడు బతికాడు, ఇంతవరకు రాలా. కంప్లైంట్ ఇద్దామనుకున్నాడంట. ఆ బండి కూడా ఉల్లిపాయలకి వేద్దామనుకున్నాడంట. అది వాడు చెప్పినాడు. ఆ రోజే సాయంత్రం వేద్దామనుకున్నాం. వాడు కూడా చెప్పినట్ట, బండి వచ్చి తీసుకెళ్ళిపోరు నాయన అని. ఎంతమంది డబ్బులు ఇచ్చి ఉల్లిపాయలకి. అంటే వాడు పార్ట్స్ కూడా తీసి అమ్ముకుంటాడు. ఇక మెకానిక్ కూడా ఏం చేస్తాడు, ఒక్కొక్క పార్ట్ కూడా తీసి ఏదో ఉపయోగపడుతుందో దాన్ని అమ్ముకుంటాడు. కొత్తది తెచ్చానని చెప్తాడు వీడికి. అంతే కదా. అలా బేరం పెట్టాడు. నా డబ్బులు నాకు వస్తుంది సార్. నేను 14,000 రూపాయలు కట్టాను బండి పెడితే అవటానికి. దాని నుంచి పార్కింగ్లో అవి లెక్కేసుకుంటే మొత్తం 70,000 అయింది ఆ బండికి. అంటే 2 బండ్ల ఖరీదు అయింది. 20,000 అయింది బోరు. మళ్ళీ ఫెయిల్ అయింది. మళ్ళీ ఒక ఆయన 8,000 ఇచ్చినాడు చేయించినట్టు. మళ్ళీ ఫెయిల్ అయింది. ఒక 150 కిలోమీటర్ల దూరం 200 తిరిగింది, ఫెయిల్ అయింది. మళ్ళీ మూడోసారి చేయించినాడు. మూడోసారి చేస్తే 6,000 అయింది. మూడోసారి ఎంత అయింది? ఇప్పుడు ఆ బండి అంటే ఎంత ఖర్చు అయిందో చూడండి. అంటే దేవునికి ఒక చిన్న అవిధేయత. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, ప్రభా ఇంత ఘోర ప్రమాదం ఎందుకు జరిగిందో నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, అది నాకు తెలియాలని ఎంతగానో ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఎందుకు జరిగిందో అప్పుడు అర్థమైంది. 118 వచనం చదవండి. 118 వచనం. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇప్పుడు నేను శిక్ష ఎందుకు పొందని చెప్పండి. దేవుని మాట. అక్కడ సంఘం పెట్టల, కానీ ఆయన నన్ను వదిలిపెట్టల. కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. అప్పటి నుంచి నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభా నన్ను క్షమించు, ఇక నీ మాటకు నేను లోపడతాను, నేను గర్వపరుస్తాను. పరిస్థితులు ఇలా ఉన్నా ఎవడి మాట కనుక నీ మాట వింటా. ఏమన్నా జరగడానికి అక్కడ నాకు అనవసరం, నువ్వు చెప్పింది చేస్తాను. ఆ తీర్మానంకి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరచు, బాగు చేసి. కాబట్టి నేనేమంటున్నానంటే దేవునికి రావాల్సిన ఘనత మనం దేవునికి ఇవ్వాలి. అప్పుడు మనం ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంటే నాకు ఆపద ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన మాట వినట్లేదు. ప్రమాదం ఎందుకు జరిగింది? అందరూ ఏమనుకుంటారు? అంత నీట్గా ఉంటాడండి, పర్ఫెక్ట్. మరి ఎందుకు ప్రమాదం చేస్తే అంత పర్ఫెక్ట్ అయితే? కఠోరమైన ప్రదేశంలో ప్రాణం కోమాలోకి వెళ్ళవలసిన ప్రదేశాలు, ప్రాణం పోవలసిన ప్రదేశాల్లో దేవుడు చిన్న చిన్న గాయాలతో బయటపడేసాడంటే ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. శిక్షించక మానడంట. ఆ శిక్ష ఎందుకంటే మనల్ని శిక్షణలోకి తీసుకురావటానికి.
శిక్షించేది ఎందుకంటే ఆయన శిక్షణలోకి తీసుకురావటం. ఆయన గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఆ పనికి క్షమించి వదిలిపెట్టట్లా. చిన్న మందలింపు, చిన్న గద్దింపు, చిన్న పనిష్మెంట్ ఇస్తాడంట. ఇచ్చి మనల్ని సరి చేయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి నాకేమర్థమైందంటే కఠినంగా శిక్షించాను కానీ నిన్ను మరణానికి అసలైతే ఏం జరగాలి? ఆ రోజు నేను మరణించాను. యాక్సిడెంట్ ఎందుకైంది? ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? చావడానికి వచ్చింది అది. కానీ దేవుడు తప్పించాడు, మరణం తప్పించాడు. శిక్షించడం మానలేదు, మరణం మాత్రం తప్పించాడు. సరి చేసుకో ప్రభా, నాన్న కూడా ఉందా? ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు లేదే, తొందరపాటు లేదే, నా తప్పు లేదే. శత్రువు ఏదైనా పని చేశాడా? లేక శత్రువు మీదకి అనవసరంగా నేరం మోపుతున్నా? నిన్ను గనపరచకపోవడం వల్ల, నీకు లోపడకపోవడం వల్ల, నీ మాట వినకపోవడం వల్ల పనిష్మెంట్ ఇచ్చావా? ఏ విషయం నేను నీకు లోపడలేదు, నాకు తెలియపరచు ప్రభా, సరి చేసుకుంటా. ఒక ఆయన ఏం చేశాడు చూడండి, ఒక ఆయన తప్పుడు ఎలా సరి చేసుకున్నాడు చూడండి. సమూయేలు గ్రంథం. దావీదు తన తప్పుని ఎలా సరి చేసుకున్నాడు చూడండి. శిక్షించాడట దేవుడు, కానీ క్షమించలేదు. శిక్షించాడు, కానీ దావీదుని కాదు శిక్షించింది, దావీదు కుమారుని శిక్షించాడు. ఎక్కడది? 24వ అధ్యాయము సమూయేలు గ్రంథం. ఒక అవిధేయతను బట్టి దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అయితే చిన్న మందలింపే, ఘోరమైన తప్పు కాదేది కాదు. దావీదు కుమారుడు చంపబడతాడు. సబ్జెక్టు సంఖ్యాకాండమా? ఏం చెప్పాను ఇందాక నేను? సమూయేలు గ్రంథమా సంఖ్యాకాండమా చెప్పింది? 24వ అధ్యాయం చూడు. ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నది, ఎప్పుడు తిరగట్లా. కాబట్టి కన్నీరు కార్చాడంట. 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఎన్ని రోజులు? 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కూడా దేవుడు వదిలిపెట్టలా. దేవుడు వదిలిపెట్టలా. చూడండి, ఆ మాట చదవండి. సెర్చ్ చేయండి ఒకసారి. 7 దినములు అని కొట్టు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సంఖ్యాకాండం అనుకుంటున్నా. సంఖ్యాకాండం దావీదు లేడు కదా. తన కుమారుని నిమిత్తమై మొదటి సమయంలోనే ఉండొచ్చు.
2 సమూయేలు 12 చూడండి. సమూయేలు గ్రంథంలో 18 వచ్చిందా? 17 దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలుకొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తున వచ్చింది. అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండాను 7 దినములు బిడ్డ చావగా 7వ దినమున బిడ్డ చావగా ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాటలు వినకపోయిండను. ఇప్పుడు బిడ్డ చనిపోయిన మనము అతనితో చెప్పినట్లా తను తాను హాని చేసుకునేమని దావీదు సేవకుడు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పగా వెరచిరి. అయితే దావీదు తన సేవకుడు గుసగుసలాట చూచి బిడ్డ చనిపోయినని గ్రహించి బిడ్డ చనిపోయినా అని అతను అడిగా వారు చనిపోయినండి. అప్పుడు దావీదు నేల మీద నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రం ధరించి యెహోవా మందిరంలోకి ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము. విచిత్రంగా ఉందా లేదా? దావీదు ఇక్కడ తప్పు చేశాడు. ఆ తప్పును బట్టి దావీదుకి శిక్ష వచ్చింది. ఆ శిక్ష ఎవరి మీద పడిందంటే కుమారుడి మీద పడింది. అటు చచ్చాడు. ఎలాగైనా కాపాడుతాడేమో, బతికిస్తాడేమో 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. చనిపోయిన వెంటనే ఏం చేసినాడు? లేచినాడు. మనమైతే తిన్నంగా దేవుని తిట్టేవాళ్ళమేమో. స్నానం చేసినాడు, బట్టలు మార్చుకుని డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంట? ప్రభువా నా పాపం క్షమించు, దానికి కారణం నేనే, నా బిడ్డని చంపావు, నన్నైతే కఠినంగా శిక్షించావు. ఇప్పుడు దావీదు చనిపోయింటే ఎట్టుండేది? ఒప్పుకునేవాడా? ఇప్పుడు దావీదు చనిపోయి బిడ్డ చనిపోయినందువల్ల ఏమయ్యాడు? ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఒక్కోసారి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఘోరంగా కూడా శిక్షించవచ్చు, సున్నితంగా కూడా శిక్షించవచ్చు. చిన్న దెబ్బతో చెప్పవచ్చు, పెద్ద దెబ్బతో కూడా చెప్పవచ్చు. మనకు తెలియదు. అయితే మనం ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గారు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మనం ఆశీర్వదించుకోవాలి. ఏంటంట? దావీదు తిరిగి బిడ్డ చనిపోయిన తర్వాత ఏడుస్తా కూర్చోలేదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆలస్యం చేశాడా? చేయలే. రకరకాలుగా గాయపరుచుకొని కొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడా? లేదు. ఫ్రెష్గా స్నానం చేసి గుడ్డలు మార్చుకొని ఎక్కడికి వెళ్ళాడంట? డైరెక్ట్గా దేవుని మందిరంలో. బిడ్డను శిక్షించాడు. తెలిసిపోయింది దావీదుకి. కాదు, శిక్షింపబడినప్పటికీ తను మరలా దేవుడితో ఏం చేసుకున్నాడు? సమాధానపడ్డాడు. రెండవది కూడా ఉంది దావీదు జీవితంలో. రెండవ పశ్చాత్తాపం కూడా ఉంది దావీదు జీవితంలో. 2 సమూయేలు గ్రంథం, ఇది 12 అయితే 24. 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయం దగ్గర రండి. ఏం చెప్పాడు? దావీదులో ఉన్న అవిధేయత చూడండి. ఏం చెప్పాడు? మొదటి వచ్చు, ఇక ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపించిన నీవు పోయి ఇశ్రాయేలీయుల వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞయించాను. కాబట్టి దావీదు తప్పు చేస్తున్నాడు. లెక్క చెప్పమంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు ఇక్కడ? లెక్కలు చెప్పమంటున్నాడు. అందుకు కావాలి ఈయన లెక్కలు చెప్పే అలవాట్లేదు. ఏమయ్యా? అందుకు కాబట్టి ఈయనకి లెక్కలు ఎవడు చెప్పడం. ఈయన లెక్కలు చేయమంటున్నాడు. లెక్కలు చేయమంటే ఈయన లెక్క చేయడానికి 8వ వచనం 9వ వచనం చదవండి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములు తిరిగి యెరూషలేముకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజులకు అప్పగించిన ఇశ్రాయేలు కత్తితో 8 లక్షల మంది యోధులు. అయినప్పటికీ లెక్కలైతే చెప్పాడు,
కానీ దేవుడికి కోపం వచ్చిందంట. లెక్కలు చేయడం దేవుడికి ఇష్టం లేదు ఇక్కడ. అది దావీదు తప్పిదం, దావీదు అవిధేయత. తద్వారా ఏం జరిగిందంటే జనసంఖ్య చూచినందుకై మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పాపం వలన గొప్ప పాపం కట్టుకుంటుని నేను ఎంతో అవివేకిని దాన్ని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుల నా దోషమును పరిహరించుమని యెహోవాతో మనవి చేయగా. చూసారా, ప్రార్థన చేశాడు కానీ దేవుడు శిక్షించడం మానలేదంట. దావీదు కాదు, ఇక్కడ కూడా దావీదుని శిక్షించరా. చూడండి ఏం జరిగింది. లేదు, ఏం జరిగింది? 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు వేల వరకు జరుగుచుండెను. అందుచేత దాని నుండి బేర్షెబా వరకు 70,000 మంది చచ్చారు. ఇప్పుడు తప్పెవడిది? అక్కడ తప్పేమో దావీదుది, కొడుకు చచ్చాడు. ఇక్కడ తప్పేమో దావీదుది, 70,000 మంది చచ్చారంట. ఒక గ్రామానికి 2,000 మంది ఉన్నారనుకో ఒక గ్రామంలో. ఇప్పుడు ఎన్ని గ్రామాల మంది చచ్చిపోయినారు? 35 గ్రామాల మంది చచ్చిపోయినారు. ఎవడు అవిధేయత? ఎవడు తప్పిదం ఇది? ఒక్కడు. ఒక ఆలస్యం, ఒక అవిధేయత, ఒక తొందరపాటు, ఒక తిరుగుబాటు, దేవునికి లోపడకపోవటం, దేవుని మాట వినకపోవటం వల్ల ఘోరమైన ప్రమాదాలు సంభవించబోతున్నాయి. ప్రమాదాలు ఎందుకు వస్తాయి? ఆపద ఎందుకు వస్తుంది? యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అప్పులు ఎందుకు అవుతున్నాయి? ఆశీర్వాదాలు ఎందుకు పోతున్నాయి? నీళ్ళు నాలో ఏదో ఒక అవిధేయత ఉంటుంది, అది మనకు అర్థం కాదు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోయినందువల్ల, దేవునికి ఇవ్వాల్సింది, దేవునికి లోబడాల్సింది, దేవునికి చెందవలసింది చేయకపోవటం వల్ల చూస్తే ఎంత నష్టం. అందుకే 70,000 మంది మరణానికి కారకుడు అవుతూ వచ్చాడు. ప్రార్థన అయితే చేశాడు కానీ దేవుడైతే క్షమించాల. అది జరిగిన తర్వాత క్షమించాడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడు చూడు, అది కూడా ఇక్కడే రాయబడింది. 17-18 వచ్చినాడు. ఇప్పుడు క్షమించాడు. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవా ఇలాగ ప్రార్థించను, చిత్తగించుము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి మీరేమి చేసిరి, నన్ను నా తండ్రి వారిని శిక్షించుము. వచ్చాడు తీర్మానంలోకి. నేను ఎంత శిక్షించినా నేను ఓకే ప్రభువా, ఆ తప్పు నాదే అయ్యా, నన్ను క్షమించయ్యా. రూపాయి మీద ఆశపడ్డా, పని మీద ఆశపడ్డా, ఆ ఊరెళ్ళా, ఈ ఊరెళ్ళా, సమయంలో నీ సన్నిధిలో గడపలేకపోయాం. వారంలో 2-3 సార్లు వచ్చి ప్రార్థన చేయలేకపోయాం. మంగళవారం రాలేకపోయాం, గురువారం రాలేకపోయాం, శనివారం రాలేకపోయాం, పరిస్థితిని బట్టి రాలేకపోయాం ప్రభువా. అవన్నీ ఆయనకు అనవసరం. నువ్వు ఎవరికి లోపడుతున్నావు? ఎవరిని కనపరుస్తున్నావు? ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవుడి లెక్కలు ఇవి. మన లెక్కలు వేరుంటాయి. పని ఉందిగా, అవసరం ఉందిగా, అర్జెంట్ ఉందిగా, చేసుకుంటే ₹1 వస్తుందిగా, మన లెక్క ఇది. ఒకవేళ దేవుడు జాషువా 7 గంటలకి 8 గంటలకి ఎప్పుడైనా నా సన్నిధిలో గడిపావా అడుగుతాడు. అదే సార్ని అడిగితే 7 గంటలకి ఏ ఊర్లో ఉన్నావు ఈ రోజు నువ్వు అంటే ఏం చెప్తాడు? బల్మూరులో ఉన్నా అంటాడు, లింగాల్లో ఉన్నా అంటాడు, ఆడున్నా అంటాడు, ఈడున్నా అంటాడు. ఎప్పుడైనా 7 గంటలకు నా సన్నిధికి వచ్చావంటే ఏం చెప్తాడు? నీ సన్నిధికి ఇంతమందికి దగ్గర పోతారు, మళ్ళీ నీ దగ్గరకు రమ్మంటావు అంటేటుంటుంది. అర్థమవుతుంది నేను చెప్పేది. నాకు ఇవ్వాల్సిన ప్రయత్నం అది దేవుడు అడిగేది. నాకు చెందవలసింది ఏం చేసావు? నాకు రావాల్సింది ఏం చేసావు? ఎవడెవడో ఇచ్చేది కాదు నాకు, నువ్వు ఇవ్వాలా. ఎవరెవరో నీ సన్నిధిలో గడిపేది నువ్వు గడిపాలా. క్రమం తప్పకుండా పని ఉంది కాబట్టి నేను రాలేకపోయాను. మంగళవారం ప్రార్థన నిర్లక్ష్యం, ప్రార్థన విషయంలో అశ్రద్ధ, ప్రభు సన్నిధి విషయంలో అశ్రద్ధ. అందుకే ఆశీర్వాదాలు పోతున్నాయి, అందుకే మనం ఇబ్బంది పడాలవుతుంది. డబ్బు వచ్చింది, ఇటు వస్తుంది, అటు కనపడకూడదు.
వచ్చింది 20,000 అన్నట్టు ఉంటుంది, కానీ 20 సెకండ్లు కూడా ఉంటాయా, ఓడిపోతున్నాయి ఎవరు తెలియట్లా. నిర్లక్ష్యం దేవుడు సహించలేకపోతున్నాడు. అది తీవ్రమైన కోపం వస్తుంది ఆయనకి. సరే నువ్వు ఇట్లా చేస్తావా, సరే నేను చేయాల్సింది నేను చేస్తా, ఎక్కడ చేయాలో అక్కడ చేస్తా. అలాగన మన ద్వారా తప్పు చేసేది మనము, శిక్షించబడేది మన పిల్లలు. తప్పు చేసేది మనము, శిక్షించబడేది మన కుటుంబం. మనం ఎవరికో మనుషులు తప్పు చేయాల, ఎవరు చేస్తున్నాం? దేవుని విషయంలో చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ సమస్య వస్తుంది. దావీదు ఎవరు తప్పు చేశాడు? ఇక్కడ దేవుని విషయంలో చేశాడు. 70,000 మంది మరణానికి కారకుడు, ఎంతో నష్టపోవడానికి. ఇప్పుడు 70,000 మంది మళ్ళీ పుడతారా? 70,000 రూపాయలు పోతే మళ్ళీ వస్తాయి మన సంపాదనలో? 70 గంటలు పోతే మళ్ళీ దేవునికి ఇవ్వగలం ఆ సమయాన్ని? కనీసం ఈ రోజు మనం దేవునికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం? ఎంత సమయం ప్రార్థన గడుపుతున్నాం? ఎంత సమయం వాక్య ధ్యానం చేస్తున్నాం రోజులో? అడుగుతాను దేవుడు లెక్క. మన లెక్క ఒప్ప చెప్పాలంట. చూడండి దేవుని వాక్యం ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఉన్నామంట మనం. 13 ఫిబ్రవరి చదవండి. 11 కూడా ఉందన్నమాట. చదివి ఏమంటూ రాయబడింది? నాయకుడు అది కాదు, లెక్క ఒప్పలించవలసిన వాళ్ళే ఆత్మలకు కాయుచున్నారు. అది కాదు, అది వేరే సందర్భము. లెక్క ఒప్ప చెప్పవలేను. రోమపత్రికనేమో చూడండి. ఎబ్రిల్ లేకపోతే రోమన్ చూడాలి. నిర్లక్ష్య వైఖరి దేవుడు సహించలేడు. ఓ అంటే ఫస్ట్దా సెకండ్దా? 4:13 ఫిబ్రవరి 4. ఏమని రాయబడింది చూడండి. యొప్ప చెప్పు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తము. అంటే మనం లెక్క చెప్పాలి. మనం ఏ సమయాన్ని దేని కొరకు వాడామో తెలుసంట ఆయనకి. నేను బిజీ అయిపోయాను ప్రభా, వీలవ్వలేదు ప్రభా, ఆ ఊరు పోయా, ఈ ఊరు పోయా, అటు పోయా, ఇటు పోయా, అక్కడ సైట్ మాట్లాడచ్చు, ఇక్కడ సైట్, అవన్నీ నాకు అనవసరం, నా సమయం నాకు ఇవ్వాలి. ఏమంటాడంట? నువ్వు చేసింది నువ్వు చేయగలిగితే నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నేను చేసుకుంటూ పో అంటాడంట. ఏమంటాడు ఆయన? నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు, ఏం చేయగలిగింది కూడా చూసారా? అంత ప్రమాదం ఎందుకు కొని తెచ్చుకుంటాం మనం? అంటే ఇది నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. అందువల్ల ఆశీర్వాదాలే పోతున్నాయి, క్షేమం పోతుంది, ఆరోగ్యం పోతుంది, నెమ్మది పోతుంది, కలవరం, భయం, టెన్షన్, ఇవన్నీ పోతుంటే యోసేపుకి ఎలా ఉండింటుంది? ఫుల్ హ్యాపీగా ఉండింటాడా? యోసేపు ఎంత కలవరం ఉండింటాడో, ఎంత బాధపడింటాడో, ఎంత వేదన. దానికోసం ఏం చేశాడంటే తెలుసా? 13వ అధ్యాయం దగ్గర ఏబ్రీ పత్రికలో అయినా దొరకలేదంట. ఏబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం 12-17
ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినప్పటికీ దాని కోసం శ్రద్ధతో వెతికినను అవకాశం అయితే మారు మనసు పొందిన అవకాశం అయితే లేదు, కన్నీరు విడిచినా సరే అవకాశం అయితే లేదు, దొరకలేదు. అవకాశం అయితే కాబట్టి కన్నీరు ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పు ఏశావుకి? అసలు కన్నీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత వేదన ఎందుకు వచ్చింది? అంత భయం ఎందుకు? అంత కలవరం ఎందుకు? ఆశీర్వాదం పోయింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనం పశ్చాత్తాపడాలి. దావీదులో పశ్చాత్తాపడుతూ వచ్చాడు, ఈ ఏశావు పశ్చాత్తాపడుతూ వచ్చాడు. కొంత లాస్ అయితే అయింది దావీదు జీవితంలో, కానీ దేవుడైతే తిరిగి ఆయనకు మేలైతే చేశాడు. ఎంత లాస్ అయిందంటే తిరిగి అంత ఇచ్చాడంటే, మళ్ళీ తిరిగి అంతా ఇచ్చాడు. మొదటి సమయాల గ్రంథం 30 అధ్యాయము 18 వచ్చింది. అంతా వచ్చిందంట. మొదటి సమయాల గ్రంథం 18 అధ్యాయం 30 వచ్చింది. కోల్పోయినదంతా, పోగొట్టుకున్నదంతా 18 అధ్యాయం 30 వచ్చింది. 30 అధ్యాయం 18 వచ్చింది. 30 అధ్యాయం 18 వచ్చింది. ఈలాగున దావీదు దోచుకొని పోయిన దానినంత అంత ఈజా? మనం ఇలా చదువుదాం, పోగొట్టుకున్నది అంతా అని చదువుదాం, లాస్ అయినది అంతా అని చదువుదాం. తిరిగి తెచ్చుకొనేను. కాబట్టి మన జీవితంలో లాస్ అయిన పీరియడ్, లాస్ అయిన ఆరోగ్యం, లాస్ అయిన డబ్బు, లాస్ అయిన ఆశీర్వాదం మరలా మనం తిరిగి తెచ్చుకోగలమా? కాబట్టి కోల్పోయినది అంతా తెచ్చుకోవాలంట, అంతా రికవరీ చేసుకోవాలి. ఎప్పుడది ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడతాం. ప్రభా, మంగళవారాలు ఎన్నో ఎగరగొట్టాను, ఊర్లో ఉండి రాలేకపోయాను, కుటుంబంలో కొంతమంది ప్రయారిటీ ఇచ్చాను, కొన్ని సందర్భాల్లో సైట్కి ఇచ్చాను, ఆలస్యం వచ్చాను, అలసిపోయానని రాలేకపోయాను ప్రభా, ప్రార్థన చేయలేకపోయాను, గురువారాల్లో వచ్చి కొన్ని గంటలు కొంతసేపు నీ సన్నిధిలో గడపలేకపోయావు, అందువల్ల ఈరోజు మాకు ఈ తిప్పల, ఈ కష్టాల, ఈ ఆ సమస్యల క్షమించు ప్రభు. అవకాశం లేనివాడు ఎక్కడి నుంచో గంటలు ప్రయాణాలు చేసి వస్తుంటే, అవకాశం ఉన్న ఊర్లో నుంచే నీ సన్నిధికి వచ్చి ఒక గంట కేటాయించలేక ఎంత నష్టం లేదు. క్షమించు ప్రభా. ఇక మీదటి ఇలాంటి నష్టాలు లేకుండా జాగ్రత్త పడతా. ఇక నా జీవితంలో ఎన్నడెన్నటికీ ఇలాంటి ప్రమాదాలు తెచ్చుకో. ఏ ఊర్లోన్నా, ఏ పరిస్థితులున్నా, అక్కడ ఏ సహవాసం ఉంటే ఆ సమయంలో ఆ స్థలంలో నేను గడుపుతాను. ఒక తీర్మానం చేసుకోవాలి. లేదంటే ఆశీర్వాదాలు మళ్ళీ ఏమైపోతాయి? అలా తీర్మానం చేసుకుంటే అంత నీకు మరలా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. శాపం అంతా ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇప్పుడు నుంచైనా దేవుడు మాట్లాడితే ఆ చివరి వచ్చిన చెబుదామా? ఒక తీర్మానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయము 5వ వచనం. శాపము, ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు, అప్పులు, ఇరుకులు, అనారోగ్యాలు, సమస్యలు అన్నీ పోతాయంట. అవన్నీ కూడా ఇప్పుడు ఆశీర్వాదంగా మారుతాయి తీర్మానం చేసుకుంటే. 23 అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ వచనం. అయితే కింద భాగం 3వ పాదం చదవండి. 3వ లైన్ కానీ 4వ లైన్ కానీ. ఆ శాపం, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపం అంతటిని ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఈ తీర్మానం చేసుకుంటే, ప్రభా, ఆ బలహీనత, ఆ బుద్ధిహీనత నాలో ఉంది, క్షమించుతండి. నిర్లక్ష్యం చేశాను, అలక్ష్యం చేశాను, నీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వలేకపోయాను, నీకు లోబడలేకపోయాను, నిన్ను ఘనపరచలేకపోయాను, నీ మాట వినకపోయాను. క్షమించు ప్రభా, నీ చిత్తం జరిగించలేకపోయాను. ఎన్నో శాపాలు, ఎంతో నష్టం, ఎంతో అనారోగ్యం, ఎంతో ప్రమాదం, ఎంతో ఆపదలు
ఎంతో ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, అవమానాలు, నిందలు, గొడవలు, ఇవన్నీ క్షమించు ప్రభా. నేను నీకు లోపడతా, నీ మాట వింటా. నన్ను యోగ్యుడిగా చేయి, యోగ్యురాలుగా చేయి. నీ బలలో పాల్పంపులు పొంది ఒక మంచి జీవితం ఇక మీదట మరలా ఇవెన్నడూ నా జీవితంలో రిపీట్ అవ్వకుండా నా కొరకు శాపం కూడా ఆశీర్వాదంగా మారుస్తానన్నావు. ఏ సేవకైతే ఆశీర్వాదాలు కూడా ఎలా మారిపోయినాయి? శాపాలుగా మారాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ కొరకై, నీ నిమిత్తం, మన కొరకై శాపం కూడా ఎలా మార్చబోతున్నాడు? ఏ సేవకి ఆశీర్వాదాలన్నీ ఎలా మారాయి? శాపాలుగా మారాయి. మనకైతే శాపం కూడా దేవుడు ఏం మారుస్తున్నాడు? ఆశీర్వాదంగా. ఈ ఆశీర్వాదం పోగొట్టుకుందామా? ఒప్పుకుందామా? లోపడదామా? సరి చేసుకుందామా? క్రమపరచబడదామా? ఆశీర్వాదాలన్నీ కూడా కుమ్మరించబడతాయి. దేవుని చిత్తం జరిగిస్తే ఒక మంచి తీర్మానం చేసింది. ప్రభా, నాలో అవిధేయత ఉంది, నాలో అశ్రద్ధత ఉంది, నీ పని విషయంలో, నీ విషయంలో, నీ పరిచయ విషయాల్లో వేరువేరు దానికి ప్రాముఖ్యత ఇచ్చాను, నీకు ఇవ్వలేకపోయాను, క్షమించు ప్రభా. అందుకే ఈరోజు భారీ నష్టం. దావీదు కూడా ఎంతో నష్టపోయాడు, కానీ అన్ని పొందగలిగాడు. సరి చేసుకుంటే మనం కూడా శాపం కూడా మన కొరకు ఆశీర్వాదంగా మారుతానని దేవుడు మాటిస్తున్నాడు. మనం ఆశీర్వాదాలకి కర్తలు అవుదాం. చివరి వచ్చిన చదువుదామా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఆశీర్వాదాలకి కర్తలు అవుతామంట. అప్పులకి కర్తలం కాదు, అనారోగ్యాలకి కర్తలం కాదు, పేషెంట్లం కాదు, రోగిష్ఠులం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, నిధులను నింపుదును. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడము, ఆయన మనల్ని ఆశీర్వదించడం, ఆయన మనల్ని అభివృద్ధి చేయడం అంటే మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. మనం కూడా ఏం చేయాలా? ఆయన ప్రేమించాలి. మనం కూడా ఆయన్ని కనపరుస్తున్న ఆశీర్వాదం మన నిధులు నింపబడతాయి. ఇంకేమంటున్నాడు? ఆస్తికి కర్తలం, ఆరోగ్యానికి కూడా కర్తలం. కాబట్టి దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోవడానికి గల కారణం ఏశావు తను తానే పోగొట్టుకున్నాడు. మనం కూడా దేవుడికి ప్రయారిటీ ఇవ్వకుండా పోగొట్టుకుంటున్నాం. సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, అప్పుల పాలవుతున్నాం, కలిసి రావట్లేదు, నెమ్మది లేదు ఇంట్లో. దీనికంత కారణం దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ప్రభలను జీవిస్తాను. ఒక మంచి తీర్మానం చేస్తాను. మోకరించండి, ప్రార్థన చేస్తాను. దావీదు చేసుకునేటువంటి ప్రార్థన. ఒక మంచి తరుణం. మరలా శాపం